దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శోధన సహించువాడు శోధన సహించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, గడిచిన వారంలో మీకు మధ్యలో కొన్ని విషయాలు విడిచిపెట్టేశాను. గడిచిన వారం యేసుక్రీస్తు పుట్టుకను గురించిన ప్రవచనాలు మొట్టమొదటిగా ప్రవచించిన వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు కొంతమంది చెప్పారు. చెప్పిన వాక్యం ప్రకారంగానే, ఆ ప్రవచనం ప్రకారంగానే మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో ప్రవచించిన వ్యక్తి సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పి తెలుసుకున్నాం. అలాగనే ఆ ప్రవచనం ఎందువల్ల వచ్చింది అని చెప్పి మనం ధ్యానం చేశాం. సర్పము లోపల ప్రవేశించి అవ్వతో అబద్ధమాడటం వల్ల, అబద్ధమాడి అవ్వను పాపములో చేయించటం వల్ల, ఆజ్ఞ అతిక్రమించటం వల్ల, ఆజ్ఞ అతిక్రమం పాపము చేయడం జరిగింది. పాపము చేయటం వల్ల మరణాన్ని సంతరించుకున్న సందర్భాన్ని, ఆ సందర్భంలో మరణము సంతరించుకున్న ఆ సందర్భంలో దేవుడు ప్రవచించిన ప్రవచనమని మనం చూసాం. సాతానుగాడు అబద్ధీకుడని, వాడు స్వభావమే అబద్ధపు యొక్క స్వభావమని వాక్యములో చూశాం. యోహాను సువార్త 8:43-44 కొరింథీ 2:11-3 ఆది సర్పమైన ఘట సర్పం అబద్ధీకుడని అవ్వను మోసపరిచినట్లు మన మనస్సును ప్రేరేపించి చెడుగా ఆలోచింపజేసి చెడు తలంపులతో, చెడు మనసుతో నింపి మనల్ని చెరిపివేస్తున్నాడని, నేను భయపడుతున్నానని పౌలు సంఘాన్ని చూసి చెప్పాడని చెప్పాను. అలాగనే అపవాదనబడిన ఆది ఘట్ట సర్పమైన సాతానుని, అపవాదని ఘట్ట సర్పమని చెప్పబడిన ఆ సాతాను రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపుతున్నాడని తెలియపరిచాను. ఆ తదుపరి వాక్యములో మనము ప్రవచనాల గురించి పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు క్రొత్త నిబంధనలో నెరవేర్చే విషయాలు నేను చెప్పాను. ఏంటి అంటే, యేసుక్రీస్తు యూదా గోత్రంలో పుడతాడు అని మొదటి విషయం చెప్పాను. ఆదికాండం 49:10 దాని నెరవేర్పు లూకాసు వార్త 3:33 ప్రవచన నెరవేర్పు మొదటి భాగం చెప్పాను. రెండవ భాగం ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, కన్యక ద్వారాగా కుమారుడు జన్మిస్తాడు. అంటే పాపము ఎరగని ఒక కన్యక, పురుషుని ఎరగని ఒక కన్యక ద్వారాగా యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా జన్మిస్తాడని ప్రవచన వాక్యం మనకు ఉన్నది. యెషయా గ్రంథం 7:14 ప్రవచన వాక్యం 700 సంవత్సరాలకు ముందు ప్రవచించడం జరిగింది. ఆ తదుపరి క్రొత్త నిబంధనలో లూకాసు వార్త 1:27-35 వచనాల వరకు చూస్తే ఆ ప్రవచనపు యొక్క నెరవేర్పు మనం చూస్తాం. ఇప్పుడు ఈ దినములో మనం నేర్చుకోబోయే కార్యం ఏంటంటే, నేను 9 చెప్పా, 9లో 2 మీకు వివరించడం జరిగింది. 3వ అంశం కానించి నేను మీకు తీసుకొస్తా. జాగ్రత్తగా ధ్యానంలోనికి వెళ్దాం రండి. పరిశుద్ధ గ్రంథంలో హోషేయ రాసిన గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చదవదా? హోషేయ 11:1. ఎస్, హోషేయ 11:1. గమనించండి. మొదటి వచనం, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశముల నుండి పిలిచితిని అని చెప్పి ప్రవచించిన హోషేయ ప్రవక్త ప్రవచించిన ప్రవచనం మనం చదివాం. ఐగుప్తు దేశములోంచి నా కుమారుని పిలిచితిని, ఆ వాక్యం నెరవేర్పు మనం గమనిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదవగలిగితే ఆ ప్రవచనపు యొక్క నెరవేర్పు మనం అక్కడ చూడగలుగుతాం. తోడుకొని
ఉమ్. గమనించండి, ఇక్కడ రాయబడిన మాట మీరు ఆ ప్రవచనపు యొక్క నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం. 14 అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ రాయబడిన మాట ఎందుకు ఐగుప్తుకు యేసుక్రీస్తు వెళ్ళడం జరిగింది, మరలా ఐగుప్తులో నుంచి దేవుడు మరలా తాను నిర్ణయించుకున్న స్థలానికి పిలుచుకొని వచ్చాడు అనే సందర్భాన్ని చూస్తే ఒకసారి మీరు చూడాలి. బైబిల్ వాక్యములో 12వ వచనం, అదే 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు వారై తిరిగి వెళ్ళిరి. యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకపోతున్నాడు గనుక నువ్వు లేచి ఆ శిశువును వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి. ఆమేన్. ఇప్పుడు గమనించండి, ఎందుకు ఐగుప్తుకు వెళ్ళాడు అంటే హేరోదు ఆ దినాన 2 సంవత్సరాలు వయసు కలిగిన బిడ్డలందరినీ కూడా సంపాలని నిర్ణయించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు సాతానుగాడు కూడా మనల్ని వ్యాధుల చేత రకరకాలైన సమస్యల చేత చంపాలనుకుంటూ ఉంటాడు. దేవుడి నిర్ణయం లేకుండా ఎవ్వరు చంపబడరు. ఆమేన్. నీకు ఎంత పెద్ద ఆటో టాక్ వచ్చినా పర్వాలా, ఎన్ని గుండెపోట్లు ఎవరు పొడిచినా పర్వాలా, భయపడగాకు. ఎందుకంటే నిన్ను బ్రతికించేవాడు దేవుడు, నిన్ను కాపాడేవాడు దేవుడు, నీకు జీవం ఇచ్చేవాడు దేవుడు. ఆ దేవునికి ముందు నీకు ఎన్ని బలహీనతలు, ఎన్ని ఆరోగ్య పరిస్థితులు, ఎన్ని ఇబ్బందులు, నీ ప్రాణాన్ని నొప్పించేటట్లుగా, నీ ప్రాణం విసిగించుకొనేటట్లుగా నీకు ఎదురై వస్తున్న ఎన్ని పోరాటాలైనా వాటి మధ్యలో నీకు తోడుగా ఉండే ఒక దేవుడు ఉన్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు శిశువును చంపాలనుకున్నాడు హేరోదు. ఆ శిశువును ఉంచడానికి తండ్రి అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆమేన్. అందుకే కీర్తన గ్రంథంలో అద్భుతమైన మాట ఉన్నది. ఏమని? యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మేలుకొని చూడండి. విచిత్రం ఏంటంటే చెప్పిన సాక్ష్యంలో అయ్యగారు అమ్మగారి మీద ప్రేమ. సమస్య అది ఏంటి, కొన్ని ప్రేమలు ఏం చేస్తాయంటే మనం ఎట్లాగైనా కాపాడుకోవాలా, ఎట్లాగైనా బలపరచాలా, ఎట్లాగైనా స్ట్రెంగ్త్ని తీసుకురావాలా అని చెప్పి మనం ఇట్లాంటి ఆ ప్రేమ మనకు ఏం చేస్తుంది, అర్థం కాని పనులన్నీ చేయడానికి ఏం చేస్తుంది, పురికొలుపుతూ ఉంటుంది. బాబు గారికి అమ్మగారి మీద, అరుణ సిస్టర్ మీద అంత ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ చివరికి ఏం చేసిందంటే 500 షుగర్ రప్పించింది. ఆమేన్, హల్లెలూయా. ఆ 500 షుగర్ కూడా ఆమె ప్రాణం అలాగూ నిలబడలేని స్థితిలో, పని చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. దేవుడు కాపాడాలనుకున్నాడు, దేవుడు బ్రతికించాలనుకున్నాడు, దేవుడు సజీవురాలుగా ఉంచాలనుకున్నాడు. 500 షుగర్ తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొచ్చి నిలబెట్టాడు? 160 దగ్గరికి తీసుకు. ఎంత మంచి దేవుడు అండి. ఈ మంచి దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమపరచండి. హల్లెలూయా. మీరు గమనించండి, ఈరోజు ఎన్నో ఇబ్బందుల చేత, ఎన్నో కష్టాల చేత, ఎన్నో పోరాటాల చేత నీవు ఒకవేళ సతమతమవుతున్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు అండగా ఉన్నాడు, దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. యేసు క్రీస్తును సంహరించాలని 2 సంవత్సరాలు వయసు కలిగిన బిడ్డలందరినీ ఏం చేసేసారు? అందరూ ఆ ప్రాయంలో ఉన్న వారందరూ రామాలో ఏం జరిగింది? అంగలార్పు, రోదనదని వినబడింది. అది కూడా ఒక ప్రవచనమే. ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది.
మరొక పక్క శిశువు కాపాడబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను కాపాడుకోవాలని దేవుడు నిర్ణయం చేస్తే ఏ వ్యాధి వచ్చినా నీకు ఏమీ హాని చేయదు. నువ్వు ధైర్యంగా ఉండాలా. వ్యాధిని చూసి, బలహీనతను చూసి, ఉన్న సమస్యలను చూసి భయపడుతూ పిరికితనముతో జీవిస్తున్నట్లయితే ఈరోజు యేసుక్రీస్తును కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు. యేసుక్రీస్తును సేవ్ చేసి భద్రపరిచి ఐగుప్తుకు పో, అక్కడ కొంతకాలం ఉండు, మరలా నిన్ను ఈ స్థలానికి తీసుకొస్తానని చెప్పి దేవుడు ప్రవచనాత్మకంగా పంపించాడు. ప్రవచనాత్మకంగా తిరిగి తీసుకొచ్చాడు. బైబిల్ చెబుతున్న మరొక మాట, మీరు 4వ విషయం గమనించినట్లయితే, యేసుక్రీస్తు గమనించండి, యూదా గోత్రంలో పుడతానన్నాడు. తరువాత కన్యక గర్భములో, కన్యకగా పురుషుని ఎరగని ఒక కన్యక గర్భములో జన్మిస్తాడని చెప్పాడు. తరువాత తన యొక్క ప్రాణము కాపాడడానికి ఐగుప్తుకు తీసుకువెళ్ళి యేసుక్రీస్తును దేవుడు కాపాడడం జరిగింది. 4వది గమనిస్తే బెత్లెహేములో జన్మిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ యొక్క దేవుడికి కానీ, ఏ యొక్క వ్యక్తి రక్షకుడికి కానీ ఇలాంటి ప్రవచనాత్మకమైన పుట్టుక ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఇలాగ పుట్టిన వారు ఒక్కడును లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఏ గోత్రంలో పుడతానని చెప్పాడు. చాలాసార్లు మన గోత్రం ఎప్పుడు తెలుస్తుందంటే, మన డాడీ మమ్మీ చెబితే మన గోత్రం తెలుస్తుంది. అయితే యేసు ప్రభు పుట్టకముందే ఏ గోత్రంలో పుడతాడని క్లియర్గా తెలియపరిచాడు. ఆమేన్. తరువాత కన్యకగా ఉన్న యవనస్తురాలు గర్భం ధరిస్తుంది పరిశుద్ధాత్మ చేతని చెప్పి తరువాత ఐగుప్తుకు తీసుకువెళ్తున్నాడు. ఎందుకు? యేసుక్రీస్తును కాపాడడానికి. 4వది గమనిస్తే బెత్లెహేములో జన్మ. ఇది కూడా ప్రవచనమే. బైబిల్ వాక్యం మీకా 5:2 చూస్తే ఆ మాట మీరు గమనించగలుగుతారు. మీకా 5:2 నా కొరకు, మీరు గమనించండి 2వ వచనం మొదటి భాగంలోనే, ఆ మొదటి పదంలోనే బెత్లెహేము ఏంటి? బెత్లెహేము అనే మాట గమనిస్తాం. బెత్లెహేములో జన్మించుట యేసుక్రీస్తు, ఇది ప్రవచనం. మీకా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనం. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రవచనాత్మకమైన ప్రవచనాన్ని అట్లాగనే మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనంకి వచ్చే లోపల, దినముల యందు పుట్టిన పిమ్మట, గమనించండి, ఇక్కడ ఆ ప్రవచనం అట్లాగనే నెరవేర్చబడుతుంది. దేవుడు మాటిస్తే ఇప్పుడు మాటిచ్చి రేపు దాన్ని బంద్ చేసేవాడు కాదు, దాన్ని రిటర్న్ తీసుకునేవాడు కాదు, దాన్ని చేసేవాడు కాదు, దాన్ని మార్చేవాడు కాదు. దేవుడు మాట ఇస్తే మాట నిలబెట్టుకునేవాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు బెత్లెహేములో పుడతాడని చెప్పిన మాట అట్లాగనే క్రొత్త నిబంధనలు గ్రంథములో నెరవేర్చడం జరుగుతుంది. ఇప్పుడు బెత్లెహేములో పుడతాడు. ఏ సంతానంలో పుడతాడు అని ముందుగానే తెలియపరిచాడు. ఎట్లా? ఆదికాండం 12:7 వచనంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, బైబిల్ చెబుతున్న మాట ఆదికాండం 12:7 ప్రత్యక్షమై దేశమిచ్చుదని చెప్పగా ఒక బలిపీఠము కట్టెను. దేవునికి స్తోత్రం. నీ సంతానమునకు ఈ దేశమునిస్తాను అని చెప్పి ప్రవచనాత్మకమైన వాక్యం మనం చూస్తాం. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ వాక్యము మత్తయి సువార్త 1:1 రాయబడింది. అబ్రహాము కుమారుడైన దావీదు వంశావళి. ఇట్లా వంశావళి అంటే ఏ యొక్క సంతానములో పుడతాడు? అబ్రహాము సంతానములో పుడతాడు అని వాగ్దానము అంటే ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనం అలాగనే మత్తయి సువార్తలో నెరవేర్చబడడం జరుగుతుంది. గమనించండి. మీరు గమనిస్తే మానవాళికి సేవ చేయడానికి వినయం కలిగి ఆయన పుడతాడని వాక్యం తెలియజేస్తుంది. ఎలాగ పుడతాడు? వినయము కలిగి. బైబిల్ చెబుతున్న మాట కీర్తనకారుడు 8వ కీర్తన 5-6 వచనాలు చదివితే రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆ ప్రవచన వాక్యాన్ని
చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చాలు చాలు, మీరు గమనించండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. మీరు గమనించండి, దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడు? దహించు అగ్ని. దేవుడు ఎలాంటి వాడు? ఎవరు సమీపించలేనంత తేజస్సులో ఉన్నవాడు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన మాట చెప్తే ఆకాశం పారిపోతుంది. ఆయన సాక్షాత్తు ఆయన దిగి వస్తే అగ్ని కూడా ఏమైపోతుంది? అలాగనే ఏమవుతుంది? అగ్ని కణాలు కూడా ఏమవుతుంది? అట్లాగనే చల్లారిపోతుంది. దేవుని అగ్నికి ముందు దేవుని ఈ లోకపు యొక్క అగ్ని ఏమాత్రం కూడా పని చేయలేదు. అప్పుడు అంత గొప్ప దేవుడైన ఆ దేవుడు, పరాక్రమశాలి అయిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, ఆయన స్తుతిస్తూ ఉంటే పరలోకమంతా కదిలించబడింది. ఆ ఆరాధనలో ఆ పరలోకమంతం కదిలించబడిన అంత గొప్ప దేవుడు ఇప్పుడు ఎట్లా మారాడు అంటే, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారినిగా చేసేది. ఎందుకు యేసుక్రీస్తు తక్కువ వాడుగా పుట్టాడంటే, ఆయనగా భూమి మీదకి దిగి వస్తే ఎవ్వరు సహించలేరు. ఆయన మనల్ని రక్షించడానికి మన స్వరూపము, మన యొక్క పోలిక ధరించుకొని వచ్చి దీనుడుగా ఆయన జన్మించడం మనం గమనిస్తాం. బైబిల్ వాక్యం ఈ మాట మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలలో గమనిస్తే, లోపరిచినప్పుడు దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచుటకు ఇంకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ప్రతి మనిషి కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. హల్లెలూయా. ఆయన ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్న దేవుడు ఇప్పుడు ఎట్లా మారారు అంటే, దేవుని కృప వలన. హల్లెలూయా. ఏం చేశాడు? వాని పాదముల క్రింద సమస్తమును ఉంచుతుని ఆయన సమస్తము వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. చూడండి, ఈరోజు మనిషి భూమి ప్రపంచం అంతటినీ ఏలుతున్నాడు. ఇంత స్థాయికు దేవుడు మనిషిని సృష్టించి ఆ మనిషి ఏం చేశాడంటే, పాపము చేయటం వల్ల ఆ మహిమ కలిగిన దేవుడు భూమి మీదకి రావడం జరిగింది. ఎట్లా? అక్కడ రాయబడింది 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు. చూడండి, బైబిల్ చెబుతున్న మాట, దేవుని కృప వలన. ఇప్పుడు ఆయన కృప, దేవుని కృప మన మీద ఉండటం బట్టి యేసుక్రీస్తు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావంతో. ఎందుకు? యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? తక్కువ వాడుగా వచ్చాడు. అక్కడ ఆయన ప్రసంగాలు చేస్తూ ఉండగా, ఆయన సందేశాలు ఇస్తూ ఉండగా అక్కడున్న వారందరూ కూడా ఏమని మాట్లాడారు? వీడు వడ్లవాణి కుమారుడు కదా, పుట్టినవాడు కదా అని చెప్పి తన యొక్క తక్కువ యాజకులు, అక్కడున్న పరిసయ్యులు, అక్కడున్న శాస్త్రులు మాట్లాడారు. ఆ రోజు కులం అడ్డు పెట్టుకొని మాట్లాడిన వారు ఉన్నారు, యేసును తక్కువ కులము వాడని. ఆమేన్. ఎవరండి? యేసు తక్కువ కులము కలిగిన వాడని వాళ్ళు మాట్లాడుకున్నారు. అయితే ఎందుకు వచ్చాడు అనేది ఎవ్వరికి అర్థం కాల ఆ దినాలలో. ఆమేన్. అలాంటి ప్రభు మన కొరకు మరణము పొందినట్లుగా ఆయన మన కొరకు దీనుడిగా వచ్చాడు. మీరు గమనించండి, 7వది గమనించినట్లయితే, ఆయన జన్మం కొందరికి ఏమవుతుందంటే దుఃఖకరంగా మారింది. ఆయన జన్మ కొందరికి ఏమైపోయింది?
దుఃఖకరంగా మారింది. బైబిల్ వాక్యములు, ప్రవచన వాక్యాన్ని చూస్తే ఇర్మియా రాసిన గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం. ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్పు పొందనల్లకై ఉన్నది. రామాలో అంగలార్పు. యేసుక్రీస్తు జన్మించుట వల్ల కొంతమంది ఏడ్చారు, తల్లులు ఏడ్చారు, తండ్రులు ఏడ్చారు, కుటుంబాలలో దుఃఖం. యేసుక్రీస్తు పుట్టుట వల్ల, ఎందుకంటే యేసుక్రీస్తు మహిమ కలిగిన దేవుడు. అదే నెరవేర్పు గమనిస్తే మత్తయి 2:16-17 చదువుకుని వినబడెను. అట్లాగనే అక్కడ రాయబడిన ప్రవచనం నెరవేర్చబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఏ ప్రవచనం అయితే దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో అట్లాగనే నెరవేర్చాడు. ఆమె అందుకు ఆ మాటకు దేవుడు సత్యవంతుడని అర్థం. ఆమె మీరు గమనించినట్లయితే ఇంకా ప్రభు ఎట్లా జన్మించాడు, ఎక్కడ జన్మించాడు అని రాయబడిన మాట చూస్తే ఆయన యొక్క జన్మ స్థితి, ఆయన యొక్క జన్మ విధానంలో ఉన్న మరొక కార్యం. 8వ విషయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. పోలినా వచ్చి ప్రవేశించి, గమనించండి అక్కడ ఒక మాట, ఆకాశమేఘారూఢుడై మనుషు కుమారుని పోలిన ఒకడు వచ్చి, మనుషు కుమారుడిగా పోలినవాడు వచ్చి అని రాయబడిన మాట. ఈ మాట అదే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మీరు లూకాసు వార్త 1:31-33 వరకు చదివితే ఆ ప్రవచన వాక్యం నెరవేర్చబడదు. 9ది గమనించినట్లయితే బైబిల్ చెబుతున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు పుట్టుట వల్ల అనేక మంది అన్యజనులు ప్రభు వైపు, నిజదేవుని వైపు తిరగతారని వ్రాయిన మాట. ఆమె హల్లెలూయా. ఎవరిని బలవంతం చేయాల్సిన పనే లేదు, ఎవరిని ఒత్తిడి ఇవ్వాల్సిన పని లేదు, ఎవరికి ప్రెషర్ ఇవ్వాల్సిన పని లేదు. దేవుని పని మనము చేస్తే దేవుడు తన పనిని తన మహిమ కొరకు నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. గమనించండి, చివరిగా జరిగిన కార్యం ఏంటంటే యేసుక్రీస్తు జన్మ వల్ల ఏం జరిగిందంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే రాయబడిన ప్రవచన వాక్యము 11:10, ఆ దినమున గమనించండి, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు ఎస్ఐ వేరు సిగురునొద్ద జనముల విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావంగలదగును. ఆమేన్, హల్లెలూయా. మీరు అవచ్చిన అన్యజనులు రక్షించబడతారని రాయబడిన మాట ప్రవచనం. అనేక మంది అన్యజనులు ప్రభువు వైపు త్రిప్పబడతారని రాయబడిన మాట మనం చూస్తాం. ఆ ఎస్ఐ సిగురునొద్దంటే ఎస్ఐ ఏమైపోయిందో, మొదటి వచనంలో ఏమైపోయిందో? ఎస్ఐ మొద్దుగా ఉన్నాడు. ఎస్ఐ నరికివేయబడ్డాడు. నరికివేయబడిన మొద్దులో నుంచి సిగురు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇక పర్వాలేదు, మొద్దును నరికేసాము, ఇక సమస్య లేదని అనేకులు అనుకున్నారు. కానీ ఆ నరికివేయబడిన ఆ మొద్దులో నుంచి సిగురు అనే యేసు వచ్చాడు. అన్యజనులను రక్షించడానికి, అన్యజనులకు మారు మనసు ఇవ్వడానికి, అన్యజనులు నిజదేవుని తెలుసుకోవడానికి అన్యజనుల కొరకు యేసుక్రీస్తు జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పేసి ముగించేస్తా. యేసుక్రీస్తు పుట్టినప్పుడు కలవరపడ్డారు. ఎవరు కలవరపడ్డారు? హేరోదు. ఎందుకు? నా సింహాసానికి ఏమైనా
ప్రాబ్లం వస్తుందేమో అని. యేసుక్రీస్తు ఎవరి యొక్క సింహాసనాన్ని ఓడబెరుక్కునే దేవుడు కాదు. ఆయనకంటూ ఒక సింహాసనం ఉంది, ఆయనకంటూ ఒక మహిమ ఉన్నది, ఆయనకంటూ ఒక ప్రభావం ఉన్నది, ఆయనకంటూ ఒక దైవ నియమం ఉంది. ఆ నియమములో ఉన్నవాడు ఎవరి సీటు పెరుక్కొని ఆ సీట్లో కూర్చునేవాడు కాదు మన దేవుడు. ఆయనకు సింహాసనం ఉంది. హల్లెలూయా. నీ సీటు నీకుంది, నువ్వు భయపడగాకు. ఆమె నీ వరం నీకుంది, నువ్వు భయపడగాకు. నీకున్న అభిషేకం నీకుంది, నువ్వు భయపడగాకు. ఎవరో అభిషేకంలో నడిపించబడుతున్నారని అభిషేకం లేనివారు తత్తరపడాల్సిన, కలవరపడాల్సిన పని లేదు. నిన్ను కూడా ఒకరోజు అభిషేకిస్తాడు, నిన్ను కూడా అభిషేకములో వాడుకుంటాడు. నిన్ను కూడా ఆ అభిషేక దర్శనముతో నింపుకొని నువ్వు ప్రార్థించగా అనేకమైన బలహీనమైన దుష్ట శక్తుల మీద అధికారం ఇచ్చి ఆ అభిషేకము ద్వారాగా వాటిని లయపరిచే బలముతో దేవుడిని నింపుకుంటాడు. హల్లెలూయా. ఎవరో అభిషేకంలో నింపబడి ఆరాధన చేస్తున్నారు, ఎవరో అభిషేకంలో నింపబడి ప్రార్థిస్తున్నారు, ఎవరో అభిషేకంలో నింపబడి స్వస్థత పరుస్తున్నారు, ఎవరో అభిషేకంలో నింపబడి వాడబడుతున్నారని ఒకవేళ కలవరపడుచున్నావేమో, కలవరపడుచున్న నీ జీవితంలో యేసు నామములో ఏ రోజు లాంటి మనసు నీలో నుంచి తొలగిపోవునగాక. నీకంటూ ఒక స్థానం దేవుడిచ్చాడు. తల్లి గర్భములో రూపింపబడక ముందే ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఒకరిని చూసి మనము ఏమాత్రం కలవరపడు. మనకంటూ ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. మనకంటూ ఒక ఒక అద్భుతమైన ఏర్పాటు చేయబడిన, బైబిల్ చెబుతుంది, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తి ఎక్కడ కూర్చొని పెడతాడు? గనులతో కూర్చొని పెడతాడని వాగ్దానం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నీకు వరము లేదు, ప్రార్థన శక్తి లేదు, నాకు ఏమి తెలియదు, నాకు బైబిల్ తెలియదు, నాకు ఏమాత్రం దైవ కార్యాలలో నాకు ఏ విషయాలలో నేను నడిపించబడలేకపోతున్నానని కలవరపడగాకు. నడిపించే ఒక దేవుడు ఉన్నాడు, బలపరిచే ఒక దేవుడు ఉన్నాడు. ఏ రోజులాగా కలవరపడుతూ అందరినీ కలవరపరచగాకు, కన్ఫ్యూజ్ చేయగాకు. దేవునికి స్తోత్రం. నీ మీద దేవునికి అభిషేకం ఉంది, నీ మీద దేవునికి అభిషేకం ఉంది, మీ మీద దేవునికి అభిషేకం ఉంది. మిమ్మల్ని నడిపించుకోవడానికి, మిమ్మల్ని వాడుకోవడానికి, మిమ్మల్ని దేవుడు సన్నిధానంలో ఆయన ఆత్మతో నింపి మిమ్మల్ని అద్భుతకరంగా మీ ద్వారా తన ఆశ్చర్య కార్యాలు లోకానికి వ్యక్తపరచడానికి దేవుని అభిషేకం మీ మీద కుమ్మరించబడుతుంది. ఎప్పుడండి అది? అక్కడికి రావాలి మనం. ఎప్పుడు ఒక మాట, అద్భుతమైన మాట. గలిలయ మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? యేసు ఎలాగూ పరమునకు ఎత్తుకొనబడినో అలాగే తిరిగి వస్తాడు. అయినా ఆయన మీకు వాగ్దానం చేశాడు, తన ఆత్మను పంపిస్తానని. ఆ ఆత్మతో నింపబడ్డానికి మీరు ఎదురు చూడండి, కనిపెట్టుకునండి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ప్రార్థన లేకుండా ఆత్మ రాదు. వాక్యానుసారమైన జీవితం లేకుండా ఆత్మ నడిపింపు నీకు దొరకదు. నువ్వు శత ప్రయత్నాలు చేసినా అది నువ్వు పొందుకోలేవు. పొందుకోలేని స్థితిలో నువ్వు ఉండకూడదు. పొందుకోవాలి. ఎప్పుడు అంటే ఆ ఆత్మ బలము నాకు కావాలి, ఆ ఆత్మ అభిషేకం నాకు కావాలి, ఆ ఆత్మ నడిపింపులో నేను నడిపించబడాలి అని చెప్పి రాజుగా పుట్టిన యేసును గురించి రాజైన హేరోదు కలవరపడ్డాడు. బైబిల్ గ్రంథంలో కలవరం గురించి చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇంతటితో నేను వాక్యాన్ని ముగిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 9 రకాలైన ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో 9 రకాల ప్రవచనాలు క్రొత్త నిబంధనలు నెరవేర్చాడు. ఆమేన్. దేవుడు ఏమైనా నీకు ప్రవచనం ఇస్తే భయపడగాక, నెరవేరలేదని భయపడగాక. దానికి కాలం సమయం దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ సమయం నువ్వు వద్దన్న కూడా ఆ ప్రవచన వాక్యం నీ పక్షంగా మీ పక్షంగా నెరవేర్చుకుంటాడు. అట్టి కృప, అట్టి భాగ్యం మీ అందరికి అనుగ్రహించి మనల్ని అందరినీ తన ఆత్మతో నింపుకొని అద్భుతకరంగా దేవుడు మనల్ని వాడుకొని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరం తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, ఈ క్రిస్మస్ యొక్క సందర్భముగా డిసెంబర్ మాసంలో ప్రభువా, ఈ పునరుద్ధరణపై ఆరాధనలో దేవాని యొక్క జన్మ నానా ప్రవచన వాక్యాల గురించి మేము విని ఉన్నామునైనా తండ్రి. నీ ప్రవచనం ఒక వ్యక్తికి వస్తే ఆ ప్రవచనాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడవని నాయనా నీవు మాతో మాట్లాడావు నాయనా. ప్రవచన ఆత్మ యేసు నామములో ఒక్కొక్కరి మీద కుమ్మరించబడునుగాక.
ప్రవచించేటట్లుగా మీ యవనులు ప్రవచిస్తారని వాక్యములు తెలియజేస్తుంది. యేసు నామములో యవన బిడ్డల మీద ప్రవచనాత్మ దిగునుగాకయ్యా. నా తండ్రి స్తోత్రాలు. నీ బిడ్డలను కలవరపరిచే కార్యాలన్నీ ప్రవచనాత్మతో ప్రభు వాటిని జయించి పాతాళపు యొక్క లోకములో దుష్టశక్తులన్నింటినీ కట్టి నాయన ప్రభు వాటిని పాతాళ లోకములు నెట్టివేసే ఆ ప్రవచనాత్మతో నీ బిడ్డలు నింపబడుదురుగాక. మీరు ఆశీర్వదించి దీవించి బలపరుచుకురమని యేసు నామములు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.